ఎక్స్ట్రాడినరీ రీజనరేటివ్ ఎబిలిటీస్ క్రియేచర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ రకం ఏంటంటే లిజర్డ్స్. అనేక బలి జాతులు వేటాడి పెంచుకోవడానికి తమ తోకలను సపరేట్ చేయగలవంట. అంతేకాకుండా ఆటోమేటిక్గా అవి కోల్పోయిన తోకలను తిరిగి పెంచుకోగలవంట. అయితే దీంట్లో తేడా ఏంటంటే కొత్త తోక కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందట. ఇందులో సెకండ్ది డీర్. మేల్ జింకలు ఇయర్లో ఒకసారి తమ కొమ్ములను రిమూవ్ చేస్తాయంట. నెక్స్ట్ మేటింగ్ సీజన్ కోసం బలంగా బాగా స్ట్రాంగ్గా ఉండడానికి తమ కొమ్ములను తిరిగి పెంచుతాయంట, అంటే రీజనరేట్ చేస్తాయి. మూడవది స్టార్ ఫిష్. స్టార్ ఫిష్ సైంటిఫిక్ నేమ్ ఏంటో తెలుసా? మీకు తెలీదు, అందుకే నేను చెప్తా వినండి. యాస్టేరియస్ రూబిన్స్. స్టార్ ఫిష్ కోల్పోయిన పార్ట్స్ని రీజనరేట్ చేయగలదు. కొన్ని సందర్భాల్లో సెంట్రల్ డిస్క్లో కొంత భాగం మిగిలి ఉంటే సపరేట్ హ్యాండ్ నుండి కొత్తగా స్టార్ ఫిష్ రీజనరేట్ అవుతుందంట. నాలుగవది జబ్రా ఫిష్. ఈ నేమ్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఓకే, వినుంటే పర్లేదు. జబ్రా ఫిష్ హార్ట్స్ని రీజనరేట్ చేసే ఇన్క్రెడిబుల్ ఎబిలిటీని కలిగి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ హార్ట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కొన్ని వారాల్లోనే వాటిని రీజనరేట్ చేయగలవంట. నిజంగా గొప్ప పవర్ కదా. మనం నార్మల్గా క్రియేచర్స్ గురించి తెలుసుకుంటూనే ఉంటాం, కానీ ఇలా రీజనరేటివ్ ఎబిలిటీ ఉన్న క్రియేచర్స్ గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది?